सच्चर शीला प्रभुपाद की हरि हरि बोल. This is last 3 శ్లోకాస్ in కర్మ యోగా. ఈ 3 శ్లోకాస్తో కర్మ యోగా ఎండ్ అవుతుంది. 41, 42, 43 కర్మ యోగా 3rd chapter. తస్మాత్వం ఇంద్రియాణి అధో నియమ్య భారత భూషభా పాప్మానం ప్రజాహిహేయం జ్ఞాన విజ్ఞాననాశనం. తస్మాత్మమింద్రియాణ్యధో నియమ్య భారతర్షభా పాప్మానం ప్రజాహిహేయం జ్ఞాన విజ్ఞాననాశనం. అందుచే భరతవంశీయులలో శ్రేష్ఠుడు అయిన అర్జున, ఇంద్రియ నిగ్రహము ద్వారా గొప్ప పాప చిహ్నమైన ఈ కామమును మొట్టమొదలునే అదుపు చేసి జ్ఞానమును మరియు ఆత్మ అనుభవములను నాశనం చేయనట్టి దానిని నశింపచేయము. చూడండి, వెరీ సింపుల్. ఈ కామమును మొట్టమొదటనే అదుపు చేసి జ్ఞానము ద్వారా ఆత్మ అనుభవములను నాశనము చేయనట్టి దానిని నాశనం. చూడండి, ఎప్పుడైతే మనలో ఉండేటువంటి కోరికలు విపరీతంగా, కామ అంటే డిజైర్స్, కోరికలు, పుష్పం, కామ ఈక్వల్ టు డిజైర్స్, కోరికలు. మనలో ఉండేటువంటి కోరికలు మొట్టమొదటనే అదుపు చేయాలని ప్రయత్నం చేస్తారు చాలామంది. అది పాజిబుల్ అవుతుందా? కోరికల్ని అదుపు చేయాలని ప్రయత్నం చేస్తే అదుపు అవుతాయా? ఎందుకని కావు? ఎందుకంటే కొన్ని కోరికలను తీర్చుకుంటే అదుపు అవుతాయా? సరే, ఏంటి సార్ మాకు అసలు అర్థం కావట్లేదు, నాకు పిచ్చిపోతుంది. కోరికలు తీర్చుకుంటే తీరిపోతాయి, మరి అదుపు అవుతాయా? కావు. కొన్ని నియంత్రిస్తే నియంత్రింపబడతాయా? అది కూడా కాదు. మరి ఎలా సార్? మాకు అసలు అర్థం కావట్లేదు ఎలా? అందుకే చెప్తున్నారు, జ్ఞానము, నాలెడ్జ్, వెన్ యూ టేక్ నాలెడ్జ్, ఎప్పుడైతే భగవత్ సంబంధితమైన జ్ఞానాన్ని నువ్వు ఎప్పుడైతే సముపార్జిస్తావో, ఆత్మ అనుభవములను, అంటే బాడీ వేరు ఆత్మ వేరు అనే భావన నువ్వు ఎప్పుడైతే ఫీల్ అవుతావో, అప్పుడు శరీరంతో పొందేటువంటి ఇంద్రియ మైథున భోగాంత అశాశ్వతమని అర్థం అవుతుంది. అశాశ్వతమైన దాని కోసం కూర్చొని అశాశ్వతమైన ఇంద్రియాలని ఎంజాయ్ చేయడానికి మనిషి టైంను వేస్ట్ చేస్తూ ఉంటాడు. శాశ్వతమైన దాని పట్ల మనిషికి రుచి కలగదు. ఎప్పుడైతే కృష్ణ కాన్షియస్లో ఉండే వ్యక్తి, కృష్ణ చైతన్యంలో ఉండే వ్యక్తి దాన్ని ప్రాక్టీస్ చేస్తాడు. అంటే నియంత్రించాలనే ప్రయత్నం చేయడము రాంగే, తీర్చుకోవాలని ప్రయత్నం చేయడం. అంటే కోరికలు ఏం చెప్తారంటే, కళ్ళాలు లేని గుర్రాలు అంటాం. ఒక గుర్రాన్ని కళ్ళు వేస్తేనే ఆ గుర్రాన్ని అదుపు చేయగలుగుతాం. కళ్ళు లేని గుర్రం లాంటిదంట కోరిక. ఒక కోరికను తీర్చుకుంటే, ఇప్పుడు సైకిల్ కొనుక్కున్నాం అనుకో, అక్కడితో డిజైర్ ఆగిందా? సైకిల్ బాగా తొక్కి విజయవాడ దగ్గర తొక్కి బండి కొనుక్కోవాలనుకుంటాం. కొన్ని భగవంతుడు బండి ఇచ్చాడు అని కొన్ని బండి తాగుతావా? బండిని ఏలూరు దాకా తోలి కారు కొనుక్కోవాలనుకుంటా. అందరూ కార్లు వెళ్తున్నారు, కారు చాలా బాగుంది. కొన్ని కారు రాజమండ్రి దాకా వెళ్ళి ఆగుతావు అంటే, రాజమండ్రి దాకా వెళ్ళిన తర్వాత కారు BMW తీసుకోవాలి. వైజాగ్ దాకా లగ్జరీ కారు ఉంటే బాగుంది అనిపిస్తుంది. కొన్ని వైజాగ్ దగ్గర వెళ్ళి ఆగుతావా? పలాస దాకా వెళ్ళాలనుకో, చిచ్చి ఇదేం కారు ఇది, అల్లు అర్జున్ 2 కోట్లు పెట్టి 100 కోట్లు పెట్టి ఏదో బస్సు కొన్నాడు, ఆ బస్సు అయితే బాగుంటుంది, లగ్జరియస్గా హ్యాపీగా అన్నీ దాంట్లోనే ఎంజాయ్ చేయొచ్చు. అంటే డిజైర్స్ని తీర్చుకోవాలని ప్రయత్నం చేస్తే అవి తీరవు. ఫస్ట్ ఇండికేషన్. అంటే ఆ నాలెడ్జ్ ఎప్పుడైతే మనం బుద్ధితో సరిగా ఆలోచిస్తామో,
వాటిని నియంత్రించాలని ప్రయత్నం చేయడం కూడా తప్పే. అందుకే ఆ కోరికలు ఏం చేయాలంటే ఆదిలోనే ఎప్పుడైతే కోరికలు పుడుతున్నాయో బాగా తినాలని కోరిక ఉంటుంది. అవి బాగా తినాలి, నేను అది తినాలి ఇవి తినాలి, నాకు అనిపించిందంతా తినేయాలనిపిస్తుంది. అప్పుడు ఏం చేయాలి? తినాలని ప్రయత్నం చేస్తే మళ్ళీ రేపు తినాలనిపిస్తుంది, అంటే ఇంకా గ్రేట్గా తినాలనిపిస్తుంది. మనం అసలు తినకుండా కంట్రోల్ చేద్దామంటే అవి ఒక కోరికని కాలు పెట్టి అణిచామనుకోండి, అది ఇంకా మల్టిప్లై అవుతుంది, ఆ డిజైర్ డబల్ అవుతుంది. అందుకే ఏం చేయాలంటే నియంత్రించాలని ప్రయత్నం చేయడం రాంగే, నియంత్రించడానికి ప్రయత్నం చేయడం రాంగే, అసలు దాన్ని తీర్చుకోవాలని ప్రయత్నం చేయడం రాంగే. మళ్ళీ మళ్ళీ చెప్పండి రెండు. అందుకే ఏం చేయాలి? కోరికని బాగా తినాలి అనే కోరికని భగవత్ ప్రసాదం తినాలిగా మార్చుకోవాలి. ఏదైనా కానీ భగవంతుడికి ఆఫర్ చేసుకుని తినాలి, భగవత్ ప్రసాదం తినాలి, బాగా తినాలి, బాగా ప్రసాదం తినాలి, ఇక్కడికి వచ్చేయాలి. బాగా అలసందలు పెడతారు, ఇంకొన్ని బట్టలు ప్రభు బాగున్నాయి, ఇంకొన్ని బట్టలు ప్రభు, ఇంకా 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 తినాలి, ఎదరోళ్ళకి లేకుండా మొత్తం తినేయాలి. నిజంగా నేను చెప్పే జోక్ కాదు, ఇలా అలవాటు చేసుకోవాలి. బాగా వాగుడిపోయి ఉంటారు కొంతమంది, విపరీతంగా వాగుతూ ఉంటారు. వాళ్ళు ఏం చేయాలి? ఎక్కువ రౌండ్స్ జపం చేయాలి. లేదంటే అసలు మొగ ముద్దల్లో కూర్చుంటారు. ఎవరైనా మాట్లాడినా అమ్మ నీ పేరేంటమ్మంటే, నీ పేరు ఊవా, నీ పేరు ఊవా, నీకు పేరు లేదమ్మా అంటే లేదు నా పేరు మూ. అలా కొంతమంది అలా కూర్చుంటారు. వాళ్ళు ఏం చేయాలి? సంకీర్తన క్లాసెస్ ఎక్కువ వినాలి. వాళ్ళకి ఎక్కువ శ్రవణాశక్తి ఉంటుంది, వాళ్ళకి బాగా ఎవరు చెప్పినా వినాలి. వాళ్ళు ఏం మాట్లాడరు. ఒక్కసారి కానీ మాట్లాడి నోరు కానీ తెలిసారనుకోండి మరి వాసన వస్తుంది నోరు నిండా. అందుకని ఇదేంటంటే అతి మంచిది కాదు, అనర్థ మంచిది కాదు. అందుకే యూ కెన్ ఎంగేజ్ యువర్ ఇంద్రియాస్ ఇన్ కృష్ణ సర్వీస్. ఎప్పుడైతే ఆ సర్వీస్ చేస్తావో ఆటోమేటిక్గా కామ ఏమవుతుంది? నీకు తెలియకుండానే నియంత్రింపబడుతుంది. నీకు తెలియకుండానే నీ కోరికలు పవిత్రీకరించబడతాయి. నీ డిజైర్స్ నీ కృష్ణ సంబంధితంగా మారిపోతాయి. మారిపోయినప్పుడు ఏం చేస్తుంటే దాని యొక్క ఫలాపేక్ష నువ్వు ఆలోచించడం మానేస్తావు. అంటే బాగా తినడం వల్ల నాకు బాగా శక్తి వస్తుంది, నేను బాగా పనిచేయగలుగుతాను అనే డిజైర్ మారిపోతుంది. మారిపోయి అవుతుంది కృష్ణ ప్రసాదం నుంచి వచ్చేటువంటి రియాక్షన్స్ పర్పుట్స్ మారిపోతుంటాయి. ఓకే, పర్పుట్స్ మారిపోతుంటాయి. అంటే మనం ఫైనల్లీ మనం బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నియంత్రించాలని ఎప్పుడు ప్రయత్నం చేయకూడదు, అలాగని తొక్కే పెట్టకూడదు, రెండు చేయకూడదు. దాన్ని నీట్గా కృష్ణ సంబంధితంగా మార్చుకోవాలి. ఆదిలోనే ఏదైతే డిజైర్స్ ఉన్నాయో ఆదిలోనే వాటిని జాగ్రత్తగా రూట్ మార్చాలి. ఆదిలోనే వాటిని జాగ్రత్తగా రూట్ చేంజ్ చేసేది. ఇక్కడ ఏం చెప్తున్నారంటే శాస్త్రంలో క్లియర్గా మనకి రాసిపెట్టింది ఒక విషయం. అల్టిమేట్ విషయం ఏంటంటే శాశ్వతమైంది ఆత్మ, దాంట్లో నో డౌట్. ఈ ఇంద్రియాలు, మనసు, ఈ బుద్ధి, ఈ ఇంద్రియాలు, మనసు, బుద్ధి, మళ్ళీ చెప్తున్నా మీకు బాగా అర్థం చేసుకోండి. ఈ ఇంద్రియాలు, మనసు, ఈ బుద్ధి మూడు ఏంటంటే ఫ్లెక్సియేట్ అవుతుంటాయి. అంటే నేను ఎప్పుడు కలతపరుస్తుంటాయి. ఈ మూడు ఐదర్ గుడ్ ఐదర్ బ్యాడ్. ఈ మూడు ఫ్లెక్సియేట్ దేని మీద ఎలా ఉంటుందంటే నీ యొక్క ఆత్మ మీద ప్రభావితం చూపిస్తాయి. అంటే నిన్ను ప్రశాంతంగా నేను జీవితాన్ని జీవించకుండా భగవంతుడు హృదయ సన్నివిష్ణువు ఉన్నారు కదా, దాని మీద నేను ప్రభావితం చూపి నిన్ను కలతకి గురి చేస్తూ ఉంటాయి. ప్రశాంతంగా నేను జీవించడానికి నేను జీవనం లేకుండా చేస్తాయి అనమాట. అందుకే సరి అయిన రీతిలో ఈ మూడింటిని పెట్టాలి ఆదిలోనే. నేను అదే మీకు పింగళ స్టోరీ చెప్పే కదా, 60 సంవత్సరాల వచ్చిన నేను ప్రాక్టీస్ చేస్తానంటే నీ ఇంద్రియాలు నీ మాటేనో, నీ మనసు నీ మాట ఏందో, నీ బుద్ధి నీ మాట. ఎందుకంటే దాన్ని ఎప్పుడు ట్రైన్ చేయలేదే. ఇప్పుడు కుక్క సంథింగ్ ఏదో ఒక ఇంట్లో పెంచుకున్న కుక్క ఏదైనా ఉందనుకో, దానికి స్టార్టింగ్లోనే బయటికి బాత్రూమ్ తీసుకెళ్ళి అలవాటు చేసామనుకో, టాయిలెట్ కానీ షిట్ కానీ ఏదైనా బయట తీసుకెళ్ళి అలవాటు చేసామనుకో, అదేం చేస్తుంది? రాగానే నుంచి బయటికి వెళ్ళిపోయి షిట్ గిటర్ క్యాచ్ పై లాగు పడుతుంది. ఆదిలోనే ఆ పెద్దనే చూసుకుందా, పిచ్చిది కదా, చిన్నపిల్ల కదా, పర్లేదు ఏం కదా అన్నా మనకి ఏం చేస్తుంది? మంచం మీద వెళ్తుంది. అంతే కదా. పిల్లలు ఏం చేస్తారు? ఒక్కొక్కరు 7 సంవత్సరాల వరకు, మా అన్నయ్య 10 సంవత్సరాల వరకు టాయిలెట్ వస్తుంది మంచం మీద. చిన్నప్పుడే అలవాటు చేయాలి. అమ్మ టాయిలెట్ రాగానే చెప్పాలి, కొట్టాలి, టాయిలెట్ మిషన్ ఫాట్ ఫాట్ని కొట్టాలి. కొట్టేవనుకో
అమ్మ టాయిలెట్కి వస్తే మమ్మీ కొట్టిద్దని భయంతో ఏం చేస్తారు? భయంతోనే. ఆదిలో ఏం చేస్తారు వాళ్ళు? టాయిలెట్ అనే సెన్సెస్ రాగానే ఆటోమేటిక్గా బాత్రూమ్కి లేవడం, భయం అనే దాని ద్వారా దాన్ని పక్కకి మారుస్తారు అన్నమాట రూట్. అలా మార్చకుండా చేస్తే అది నేనేం చేస్తే బాధిస్తుంది. అంటే ఇంకేం చెప్తారంటే ఇక్కడ ఇంద్రియాని పరన్యాహురింద్రియేభ్యః పరన్మనః మనసస్తు పరా బుద్ధిర్యో బుద్ధే పరతాస్తు. జడ పదార్థము కంటేను ఇంద్రియములు ఉత్తమములు. అంటే ఒక కదలని వస్తువు కంటే కదిలేటువంటి ఇంద్రియాలు ఉత్తమము. ఇంద్రియాలు కంటేను మనసు చాలా ఉత్తమం. ఒక కదలని పదార్థం కంటే ఇంద్రియాలు చాలా మంచివి. ఇంద్రియాల కంటే అంటే ఒక దరిద్రుడి కంటే ఇంకొంచెం ఎదవ అంటారు. ఎదవ ఎప్పుడు ఎదవే. ఈ ఎదవ కంటే ఇది మంచి ఎదవండి అంటారు. ఆడు మంచి కూడా ఎదవే. మీకు అర్థమవుతుందా? ఇంద్రియాల కంటే మనసు కొంచెం బెటర్. మనసు కంటే బుద్ధి మరింత ఉత్తమం. కానీ బుద్ధి కంటేను ఆత్మ అత్యంత ఉత్తమమైనది, శాశ్వతమైనది. చూసారా? అసలు ఏంటి సార్ మాకు అసలు ఈ బాడీతో ఇంటర్లింక్ అయినటువంటి ఇంద్రియాల కంటే మనసు కంటే బుద్ధి, ఈ మూడింటి కంటే ఆత్మ చాలా ఉన్నతమైనది. దీన్ని ఆత్మ అనుభవ రూపంగా మనం ఏదైతే ప్రతినిత్యం పరిశీలించుకుంటూ మనం ప్రాక్టీస్ చేస్తామో ఆత్మానందాన్ని పొందుతాం. ఆత్మానందాన్ని ఎప్పుడైతే పొందామో అదేంటి? శాశ్వతమైంది. ఆనందం శాశ్వతమైంది. అది మనల్ని ఎప్పుడూ దూరం చేయలేదు. ఆత్మతో పొందేటువంటి ఆనందం మనల్ని ఎప్పటికీ దూరం చేయదు. 43 ఏవం బుద్ధి పరం బుద్ధత్వే సంస్తభ్యాత్మనా జాహి శత్రుం మహాబాహో కామరూపం దురాసరం. ఓ గొప్ప బాహువులు గల అర్జున, ఈ విధముగా భౌతికమైన ఇంద్రియముల కంటేను మనసు కంటేను బుద్ధి కంటేను ఆత్మ అతీతమని ఎరిగి అత్యున్నతమైన ఆధ్యాత్మిక బుద్ధిచే అత్యున్నతమైన ఆధ్యాత్మిక బుద్ధిలో కూడా బుద్ధి చాలా ఉన్నతమైంది. కింద ఉన్న బుద్ధి ఓకే గుడ్, కానీ బుద్ధిలో 2 రకాల కాన్షియస్ ఉంటుంది. బుద్ధిలో కూడా 2 రకాల కాన్షియస్: స్పిరిచువల్ కాన్షియస్, మెటీరియల్. గ్లోబల్ స్పిరిచువల్ కాన్షియస్, మెటీరియల్ కాన్షియస్. ఈ 2 కాన్షియస్ అంటే బుద్ధి 2 రకాలుగా. అంటే చాలామందికి చాలా పిహెచ్డీలు ఉండి చాలా డిగ్రీస్ ఉండి వాళ్ళకి చాలా నాలెడ్జ్ పీపుల్, వాళ్ళు చాలా నాలెడ్జ్డ్. కానీ వాళ్ళ యొక్క నాలెడ్జ్ ఎలా ఉంటుంది? ఇంద్రియాలు మనసుకి సంబంధించిన నాలెడ్జ్ అలాది. అంటే హౌ కెన్ ఐ ఎంజాయ్ అవర్ ఇంద్రియాస్, హౌ కెన్ ఐ ఫెసిలిటేట్ అన్ అవర్ మనసు. ఈ రెండింటి పట్ల వాళ్ళు బుద్ధిని పెడతారు. అప్పుడు బుద్ధి ఏమవుతుంది? మోహం చెందుతుంది. దిస్ ఈజ్ మెటీరియల్ బుద్ధి, దిస్ ఈజ్ మెటీరియల్ నాలెడ్జ్. అది కూడా పతనం చెందుతుంది. అర్థమవుతుంది మీకు? అది కూడా ఒక సిచ్యువేషన్స్ రాగానే పతనం చెందుతుంది. ఎందుకంటే ఇంద్రియాలతో పొందేటువంటి భోగ అశాశ్వతం కదా, మనసుతో పొందేటువంటి భోగ కూడా అశాశ్వతం కదా. ఈ రెండింటినీ ఎంజాయ్ చేయడానికి ఏదైతే నాలెడ్జ్ సంపాదించాడో ఆ నాలెడ్జ్ ఏంటి? అది కూడా అశాశ్వతమే. అశాశ్వతమైన నాలెడ్జ్ని నేర్చుకున్న బుద్ధి మంచిదా? ఇది మెటీరియల్ బుద్ధి. ఇట్లాంటి నాలెడ్జ్ నేర్చుకోకూడదు. భౌతికంగా 90% పీపుల్ దీన్నే కాన్సన్ట్రేట్ చేస్తారు. స్పిరిచువల్ ఆధ్యాత్మికమైన బుద్ధి ఎప్పుడైతే మనం తీసుకుంటామో అది మనల్ని చాలా ఎఫెక్టివ్గా చేస్తుంది. అందుకే ఇక్కడ ఎస్పెషల్లీ సుధామ, మీకు మొన్న ఫ్రెండ్షిప్ డే రోజున ఒక క్లాస్ చెప్పి పార్ట్ 2 చెప్తానని చెప్పాను. నేను యాక్చువల్లీ 3 శ్లోకాస్ కోసమే ఆపాను. అవి మీకు ఎందుకు ఆపానంటే ఆ పార్ట్ 2లో ఆయన అడుగుతారు, సుధామ అడుగుతారు, ఆయన అభిషేకం చేసిన తర్వాత కృష్ణ చాలా ప్రసన్నం అవుతారు. ఆయనకి పాదాభిషేకం చేస్తారు, ఆయన తల మీద జల్లుకుంటారు నీళ్ళు, సుధామ నీళ్ళు జల్లుకుంటారు. జల్లుకున్న తర్వాత అక్కడ ఉండేటువంటి సఖిగణ అందరూ చాలా పీస్ఫుల్గా లక్ష్మీదేవి చాంబర వేస్తూ ఉంటారు. అప్పుడు ఏం కావాలో కోరుకోమంటారు.
సుధామాని కృష్ణ ఏమంటారు, మీరు కోరుకోండి, మీకు ఏం కావాలంటే కోరుకోండి అంటారు. అంటే వాళ్ళ భార్య వెంటనే గుర్తొస్తుంది ఆయన. వాళ్ళ భార్య ఏం కోరుకోమంటది, అశాశ్వతమైన ధనం, అపరిమితమైన ధనాన్ని కావాలని కోరుకోమంటది. కానీ ఆయన కోరుకోడు. ఎందుకంటే హీఈస్ లైక్ ఏ ప్యూర్ డెవోటీ. సుధామలాగా జీవించాలని ప్రతి నిమిషం ప్రాక్టీస్ చేయాలి. ఆయనకి సకల ఐశ్వర్యవంతులైన స్నేహితులు ఉన్నప్పటికీ ఐశ్వర్యాన్ని కోరుకోవాలా. కృష్ణ 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 మీ పట్ల అన్కండిషనల్ లవ్, అంటే షరతులు లేని ప్రేమ. అంటే కొన్ని కండిషన్స్ ఉంటాయంటారు యాక్చువల్గా. మీ పట్ల నాకు ఉండేటువంటి ప్రేమ ఎట్లాంటి కండిషన్స్ ఉండకూడదు. నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు మీ దగ్గరికి రావాలి, నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు మిమ్మల్ని ప్రేమించాలి, నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు సర్వీస్ చేయగలగాలి. ఇప్పుడు భగవంతుడి దగ్గరికి కొన్ని ఇప్పుడు వైకుంఠ వాసులు ఉన్నారు, ఆయన దగ్గరికి మనం ఎప్పుడు పడితే ఎప్పుడు వెళ్ళిపోయి సర్వీస్ చేయాలంటే కుదరదు. అదే కదా రామచంద్రుల వారి దగ్గరికి ఆంజనేయ స్వామి సీతాదేవి ఉంటారనమాట. సీతాదేవి ఆయన సర్వీస్ చేస్తుంటారు రాముల వారికి. ఈయన ఎప్పుడు పడితే అప్పుడు డోర్ కూడా నాక్ చేయకుండా వచ్చేస్తుంటాడు లోపలికి. డోర్ కూడా కనీసం నాక్ చేయకుండా వచ్చేది కృష్ణ, నా స్వామి నా స్వామి నా అన్కండిషనల్ లవ్, అసలు నాకు షరతులే ఉండకూడదు మీ సర్వీస్ చేయడానికి. అలాంటి ప్రేమ నాకు కావాలని అడుగుతాను. ఓకే తదాస్తు. 2, భక్తుల యొక్క సాంగత్యం ఎప్పుడు నాకు ఉండాలి. సుధామ ఈ 2వ వరం అంత ఈజీ కాదు. భగవంతుడు ప్రేమనైనా షరతులు లేకుండా పొందొచ్చు, కానీ భక్తుల యొక్క సాంగత్యం అంటే మాత్రం ఇట్స్ వెరీ క్రిటికల్. ఎందుకంటే భక్తుల యొక్క అసోసియేషన్ ఎప్పుడు నాకు కావాలి, భక్తుల యొక్క సాంగత్యం నాకు ఎప్పుడు కావాలి అని అనుకుంటాను. 2, 3 జీ దయా. కృష్ణ మీ యొక్క అంశాలైనటువంటి 84 లక్షల జీవజాతి ఏదైతే ఉందో వాటినన్నింటినీ నేను వాటి పట్ల నాకు దయ కలిగేటువంటి సహృదయాన్ని ప్రసాదించండి అని. కృష్ణ దానికి చాలా ప్రీజ్ అయిపోతారు. చాలా అంటే చాలా. అసలు మెటీరియల్గా నువ్వు ఏం కోరుకోలేదు. బుద్ధి అంటే సుధామ చూడండి, సుధామకు ఉండేటువంటి బుద్ధి ఆధ్యాత్మికమైన బుద్ధి. అందుకే తన హృదయంలోంచి వచ్చినటువంటి ఆ కోరికలు చాలా అప్రమేయంగా ఉన్నాయి. అందుకనే కృష్ణ చైతన్యంతో మనం ఉంటే కృష్ణ కాన్షియస్లో ఉండేటువంటి బుద్ధి శాశ్వతమైంది. మనల్ని ఎవరో కదిలించలేరు. అందుకనే ఈ అన్కండిషనల్ లవ్లో ఒక 14 టైప్స్ ఆచార్యస్ డివైడ్ చేశారు. ఏంటంటే అవి అన్కండిషనల్ లవ్ ఎప్పుడైతే మనం అప్లై చేస్తామో మన జీవితంలో, అంటే షరతులు లేని ప్రేమను ఎప్పుడైతే మనం ప్రాక్టీస్ చేస్తామో అప్పుడు మనం ఏ విధంగా మన జీవితం ఏ విధంగా ఉంటుంది. దాంట్లో అన్ని చేసే టైం లేదు మనకి. కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రకాశవంతంగా ఉంటుంది మన జీవితం. ప్రకాశవంతంగా అంటే ఎలా ఉంటుంది? ప్రకాశవంతంగా అంటే 100 లైట్లు వెనకాల పట్టుకుని టప్పన ఆపితే జిమ్ అంటే లైటింగ్ వస్తుంది. అదా ప్రకాశవంతం అంటే? నో. ప్రకాశవంతంగా అంటే ఎప్పుడు నిన్ను చూస్తేనే నీ మొహం చూస్తేనే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. అంత ప్రకాశవంతంగా. అంటే భక్తిలో ఆల్వేస్ నువ్వు అడ్వాన్స్ అయి ఉంటావు కాబట్టి నిన్ను చూస్తేనే అందరూ చాలా నీకు ఉండేటువంటి పరిస్థితులు చాలా హ్యాపీగా ఉంటాయి. ప్రకాశవంతంగా అంటే చాలా అడ్వాన్స్ స్థాయిలో ఉంటావు. భగవంతుడి పట్ల విశుద్ధ ప్రేమను ఎప్పుడైతే నువ్వు అప్లై చేసావో, అంటే కోరిక రాహిత్యమైన ప్రేమని ఎప్పుడైతే నువ్వు భగవంతుడి పట్ల చూపించావో, ఆ ప్రేమ యొక్క లక్షణాల్లోంచి వచ్చేటువంటి ఈ 14 టైప్స్ ఆఫ్ అన్కండిషనల్ లవ్ అంటే ఈ 14 మనల్ని ఏదో ఒక సిచ్యువేషన్స్లో బోదర్ చేస్తాయి. ఈ 14ని మనం ఎప్పుడైతే గుర్తించగలిగి మనం భక్తిలో ఉన్నామా, నిజమైన ప్రేమని భగవంతుడి పట్ల చూపిస్తున్నామా లేదా అని చెక్ చేసుకుంటే ఈ 14 ఎక్కడో చోట తగిలేసి మనల్ని చూపిస్తాం. ఇది నీ ఫాల్ట్. 2వ ప్రజ్ఞ. ఎందుకంటే ఈ ప్రజ్ఞ అంటే ఈ నాలెడ్జ్, ఇది శాశ్వతమైన నాలెడ్జ్. ప్రజ్ఞ, కృష్ణ నాలెడ్జ్ మెటీరియల్ నాలెడ్జ్ కాదు.
ఇది శాశ్వతమైన నాలెడ్జ్. ప్రజ్ఞ అంటే నాలెడ్జ్లో నీకు కిందగా చెప్పా, మెటీరియల్ భౌతికమైన జ్ఞానం, ఆధ్యాత్మికమైన జ్ఞానం. ఎప్పుడైతే భగవంతుడి పట్ల అపరమైనటువంటి ప్రేమ అనుకుందో ఆ జ్ఞానం కూడా, ఆ ప్రజ్ఞ కూడా చాలా ఉన్నతమైన దానిగా ఉంటుందట. అలాంటి ప్రజ్ఞావంతుడిగా మనం జీవిస్తాం. ప్రలోభ్ 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 ఎవ్వరు నిన్ను ఎప్పటికీ నిన్ను షేక్ చేయలేరు. నువ్వు జస్ట్ ఊరికే, నేను ఇందాక అనిల్ ప్రభు అని ఇందాక ఒక ఆయన కూర్చున్నాడు కదా, జస్ట్ ఒక అబ్బాయి రోజు వస్తాడు, దర్శనం చేసుకుంటాడు, వెళ్ళిపోతాడు. నేను జస్ట్ ఊరికే తీసుకుని ఊరికే మన చరణామృతి తీసుకుని ఊరికి తలగ్లాసుని హరికృష్ణ ప్రభు అని చెప్పి చాలా ప్రేమగా అతను పలకరిస్తాడు. ఒక భక్తుడితో మనం ఎప్పుడైనా అసోసియేట్ అయినప్పుడు వెంటనే వాళ్ళని ప్రలోభ చేసేస్తాం మనం. అదే మెటీరియల్ పరిస్థితితో ఉన్నప్పుడు అతను అప్పుడు ప్రలోభ అవుతాడు, ఇక్కడ ప్రలోభ అవుతాడు. అంటే ప్రలోభ అంటే మనల్ని అతను చేంజ్ చేస్తాడు. ఆ ప్రేమ యొక్క లక్షణం ఎలా ఉంటుందంటే భగవంతుడి పట్ల అతన్ని ఆకర్షించే విధంగా ఉంటుంది. సాధు సాంగత్యం వల్ల ఆ ప్రలోభానికి మనం గురయ్యి భగవంతుడి యొక్క అపరమైన ప్రేమను మనం పొంది ఆనందంగా జీవిస్తాం. దట్ ఈస్ అ ప్రలోభం. అది అన్కండిషనల్ లవ్. మన భగవంతుడి పట్ల ఎట్లాంటి కోరిక లేనటువంటి జీవితాన్ని మనం జీవిస్తే వచ్చి ఇంత లిస్టు పట్టుకుని కృష్ణ ఆ దర్శనం కొబ్బరికాయ లేదంటే 2 పూలు ఎట్టేసి ఇన్ని కోరిక లిస్టు తీసేసి చదివేసి అయితేనేమో ఇది అవ్వపోతేనేమో అష్టలక్ష్మి గుడి లేదంటే శివాలయం లేదంటే సాయిబాబా గుడి, ఊర్లో ఎన్ని గుళ్ళు అన్ని గుళ్ళు తిరిగేస్తాం. లేదంటే ఇంకేమీ లేదనుకోండి అన్నీ వదిలేసి అది అన్కండిషనల్ లవ్ అవ్వదు. మనం భక్తి అనేది అట్లాంటి ప్రేమ సంబంధాన్ని కోరుకుంటే ఏం జరిగింది సుధామాకి చెప్తాం మీకు. ప్రగాఢ్, ఈవెన్ అన్నీ ఒకేలా ఉంటాయి. ప్రగాఢం అంటే ఇదే సేమ్, అంతే, ఏం లేదు. ఆ ప్రేమని ఒక కొలత మాదిరి, అంటే నేను ఇంత ప్రేమించాను నేను ఇలాగ అలా లేదు. ప్రగాఢం అంటే అశాశ్వతమైన ప్రేమ సంబంధాన్ని మనం భగవంతుడి పట్ల కలిగినప్పుడు ఆనందం కూడా అన్లిమిటెడ్ ఉంటుంది. ఎవరన్నా నాకు ఆనందం ఒక కేజీ కావాలని అని కోరుకుంటారు? ఎవరన్నా ఆనందం ఒక రోజు కావాలని ఎవరన్నా కోరుకుంటారా? ఆనందం ఒక రోజు కావాలని కోరుకుంటారా? ఎవరన్నా కోరుకుంటారా? ఎప్పుడు ఆనందంగా ఉండాలి. ఐఎమ్ ఆల్వేస్, నేను ఎప్పుడు హ్యాపీగా ఉండేలా చూడండి స్వామిని కోరు. ప్రగాఢ్. ప్రసాద్. ప్రసాదం అంటే మీకు బాగా అర్థమైంది అంటే ప్రసాదం. ఓకే, చాలా బాగుంది ప్రసాదం. ప్రసాదం అంటే అదా? ఏంటి ప్రసాదం అంటే ఏంటి? నో, మీకు ఈ 14 చదివేస్తుంది చూడండి. ప్రసాద్, ప్రతాప్, ప్రభావ్, ప్రశాంత్, ప్రహాడ్, ప్రౌదత్, ప్రవాహ, పతన, ప్రతీక్ష, పుకార్. ఈ 14 రకాలు. ప్రసాద్ అంటే భగవంతుడితో ఉండేటువంటి సంబంధం వల్ల మనకు కలిగేటువంటి కరుణ. ఇప్పుడు నేను జస్ట్ వెళ్తాను, మహారాజు గారి దగ్గరికి వెళ్తాను, ఆయన ఏదో భక్తితో ప్రేమతో ఆయన ఏదో సంథింగ్ తీసుకొచ్చిస్తారు. అంటే ఇప్పుడు మనం సంథింగ్ మనకి, ఇప్పుడు మీకేం చెప్పాలి, ఎలా చెప్పాలి నాకు అర్థం కావట్లేదు. అంటే మనకి ఏదైనా భగవంతుడు ఇచ్చారనుకోండి, స్వామి నీ దయ వల్ల ఓకే, చిన్నది వచ్చిన చిన్న పువ్వు వచ్చి నాకు దొరికినా ఆహా ఎగబడిపోయి ఆళ్ళు తోసేసి ఏళ్ళు తోసేసి ఇలా చూసేసేది ఏమి ఉండదు. ప్రసాద్ అంటే స్వామి మీ దర్శనం అయిందా, ఐఎమ్ సో హ్యాపీ. అవలేదా, ఐఎమ్ సో హ్యాపీ. అంటే సంతృప్తి చెందుతూ ఉంటాడు డివోటీ. అసంతృప్తి అనేది కృష్ణ కాన్షియస్లో ఉండదు. అసంతృప్తి అనేది ఉండదు. నీకు భగవద్గీత శ్రవణం దొరికిందా, నీ దయ వల్లే నాకు ఇది దొరికింది. దొరకలేదు, నీ దయ వల్ల నాకు చాలా హ్యాపీ. దొరికినా హ్యాపీ, దొరకకపోయినా హ్యాపీ. ఇప్పుడు హారతిస్తారు, అది వచ్చి సిల్ల పెట్టేసి చేతులు దాంట్లో దీపాలు తీసి కొంతమంది ఉంటారు. ఆ చేతులు ఏం చేస్తారంటే హారతిస్తున్నప్పుడు తీసుకొచ్చి దాంట్లో వేసి ఆ దీపాన్ని అర్పేస్తారు, హారతిని అర్పేస్తారు. చూసాను నేను చాలాసార్లు. లేదంటే చేతులు కాల్ చేసుకుంటారు, లేదంటే తలకల పెట్టేసుకుంటారు, అమ్మసంటే తలకి రాసుకుంటారు. అట్లాంటి ఎంగ్జైట్మెంట్స్ ఉండవు. ఎప్పుడో ఒకసారి వస్తారు గుడికి, వచ్చేసి ఆ చేతుల నుండి దాంట్లో వేస్తారు, కాల్ చేసుకుని తల పెట్టేసుకుని. షేకింగ్స్ ఉండవు, కూల్గా జీవిస్తారు. కూల్. దొరికిందా హ్యాపీ, దొరకలేదా హ్యాపీ. నీ దయ వల్ల వచ్చింది కృష్ణ, ఐఎమ్ సో హ్యాపీ. అది ప్రసాదం ఎలాంటంటే ఏది ఇచ్చినా కానీ భగవంతుడు, చిన్న దెబ్బ తగిలినా కానీ
కృష్ణ నా మీద నీకెంత దయ ఉందయ్యా, చక్కగా పెద్ద దెబ్బని చిన్న దెబ్బతో పోగొట్టేశావు. ఫీవర్ వచ్చిందనుకో, పెద్ద ఫీవర్ని చిన్న ఫీవర్తో పోగొట్టేశావు. వా, సంతృప్తిగా జీవిస్తాడనమాట. అట్లా నువ్వు ఏది ఇచ్చినా ప్రసాదంగా ఫీల్ అవుతారనమాట. ప్రసాదం అంటే అది తులసాకు వచ్చిందనుకో సో హ్యాపీ, అసలు ఏమీ రాదు, పువ్వు వచ్చింది సో హ్యాపీ, దట్ ఈస్ ప్రసాద్. అంటే ఇక్కడ ఏమి చెప్తారంటే ప్రతాప్, ప్రభావ్, ప్రశాంత్. అంటే నువ్వు ఈ మూడు ఒకే కోవకు చెందిని కూల్గా జీవిస్తుంటావు. ఎలా అంటే నీ మనసులో డిజైర్స్ అయితే ఎప్పుడైతే నిజంగా మన ఊరికి సింపుల్గా చెప్తున్నాం, భగవంతుడు మన హృదయంలో ఉన్నారు. యాక్సెప్టెడ్, అందరూ యాక్సెప్టెడ్ కదా. హృదయస్ అన్ని కృష్ణ ఇక్కడ ఉన్నారు. నువ్వు 100 కోరికలు కోరుకున్నావు, పొద్దున్న లేచిన కానించి కోరికవే, నీకు ఏ కోరిక ఏదైనా కోరిక తీరుస్తాను అన్నాడు అనుకో, ఊరికే నీ కోరిక, నీకు ఏ కోరికన్నా కోరికలు తీరుస్తాను అన్నావు అనుకో, అంటే ఇంకా మొదలెడతారు లిస్టు. చివరి కింద చిన్న లైన్లు రాస్తాను, 100 కోరికలు మాత్రమే అని ఉందనుకోండి. నువ్వు ఎన్ని కోరికలు కోరంటే 1000 కోరికలు కోరతావు. ఒక కోరిక తాపవు, 1000 కోరికలు, 100 డిజైర్స్ ఉంటాయి, నీకు 1000 డిజైర్స్ ఉంటాయి. 100 కోరికలతో నువ్వు ఆపవు అనమాట. ఇంకా అలా కంటిన్యూ చేస్తానే ఉంటావు. అప్పుడు నీలో ప్రశాంతత ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు మొట్టమొదట కోల్పోయేది నీలో ప్రశాంతత కోల్పోతావు. ఎప్పుడైతే భగవంతుడి పట్ల అన్కండిషనల్ లవ్ నీలో ఉందో నీకు అసలు కోరికలే ఉండవు. నీకు అసలు కోరికలే లేకపోతే నీ యొక్క ఆత్మ ఏముంటుంది? పీస్ఫుల్గా ఉంటుంది. భగవంతుడి లోపల చక్క సైన్యం మీద పడుకుంటాడండి హృదయంలో. నువ్వు కోరికలు పెట్టుకుని దాన్ని తూట్లు పడిచేసి ఆయన కలత పెట్టాడు తప్ప ఏం లేదు. నీకు ఏం కావాలో, నీకు ఏం రిజర్వ్ ఉందో అవి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. నీకు ఏం లేవో ఆటోమేటిక్గా నీ దగ్గర నుంచి అవి పోతాయి. నువ్వు ఎంత ప్రయత్నం చేసి, నువ్వు ఎంత కంచి కట్టినా ఆగవయ్యి. ప్రహార్, ఈ హరిషడ్ వర్గాల నుంచి నువ్వు ఒక ప్రహార్లాగా పెట్టుకోవాలి, ఒక గోడలా కట్టుకోవాలి. అవి నిన్ను బాదర్ చేయకుండా. అప్పుడు నువ్వు భక్తిలో అడ్వాన్స్ అవుతూ ఉంటావు. ప్రౌదత్, ప్రవాహ అంటే ఆల్వేస్ నువ్వు ఎప్పుడు కూడా ఏం చేయాలంటే ఈ ప్రవాహ ఎప్పుడు నువ్వు భక్తిలో స్థిరంగా ఉన్నావా, నాలెడ్జ్కి సంబంధించినది. ఈ రెండు ఒకే మీనింగ్ వస్తుంది. ప్రవాహ ఎలా ఉంటుందంటే మీకు సింపుల్గా చెప్తున్నా, మీరు భక్తిలో స్థిరంగా ఉన్నారా? మీ పేరేంటి మాతజీ? తులసి మాతజీ. ఎన్ని రౌండ్స్ జపం చేస్తారు మీరు? అలా చెప్పండి. 16 రౌండ్స్ జపం చేస్తారు. ఎన్ని సంవత్సరాలు 16 రౌండ్స్ జపం చేస్తున్నారు? ఎన్ని ఇయర్స్ నుంచి 16 రౌండ్స్ జపం చేస్తున్నారు? ఒక 10 ఇయర్స్ నుంచి చేస్తున్నారు అనుకుందాం. ఓకే, 16 సంవత్సరాల నుంచి మాతాజీ 16 రౌండ్స్ జపం చేస్తున్నారు. ఈ ప్రవాహ అంటే భక్తిలో స్థిరంగా ఉండడం కాదు. అంటే ఎకనామిక్స్లో ఒక ఎథిక్ ఉంటుంది. ఏంటంటే గ్రోత్ అన్ఫోల్డ్, మెచ్యూర్ అని ఇట్లా ఉంటుంది అన్నమాట. ఇలా వేవ్స్లా ఉంటాయి. ఎకనామిక్స్లో అదొక ఎథిక్ అనమాట. ఒక బిజినెస్ చేయదలుచుకున్నప్పుడు ఒక 100 రూపాయలు రావాలి, 200 రావాలి, 300 రావాలి. ఒక లెవెల్ రాగానే ఒక మెచ్యూరిటీ లెవెల్ వస్తుంది. ఆ లెవెల్ దగ్గర ఏమవుతుంది? బిజినెస్ కాన్స్టెన్స్ అవుతుంది. అంటే అక్కడ స్థిరపడుతుంది. నువ్వు ఎప్పుడైతే ఈ స్థిరాన్ని కోరుకుంటావో, నేను స్థిరంగా ఉండాలని కోరుకుంటావో, అక్కడ నీ పతనం స్టార్ట్ అయిపోయింది. అక్కడ వెంటనే ఏమవుతుంది? ఫాల్ డౌన్ అవుతుంది. ఆ స్థాయికి వెళ్ళంగానే పతనం చెందుతావు. అమ్మాయి నేను సంపాదించేశాను అని నువ్వు ఎప్పుడైతే అనుకున్నావో, నీకు వచ్చిన అమౌంట్ ఏమైంది? అక్కడ ఒక 1000 కోట్లు అక్కడ వచ్చేసింది, 100 కోట్లు అక్కడ వచ్చింది. తర్వాత ఏమవుతుంది? 100 కోట్లు వచ్చిన తర్వాత నీ ఖజానాలోకి ఖర్చు స్టార్ట్ అవుతుంది. ఒక మెచ్యూరిటీ లెవెల్ అనేది రాకూడదు. ప్రవాహం అంటే ఎప్పుడు జరుగుతూ ఉండాలి. ఇప్పుడు ప్రతి నుంచి నువ్వు చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అనుషుడ్, ఇవాళ నేను టెంపుల్కి వచ్చాను, నాలెడ్జ్ నేర్చుకున్నాను, ఐఎమ్ సో హ్యాపీ. రేపు మళ్ళీ టెంపుల్కి వచ్చావు, నాలెడ్జ్ నేర్చుకున్నావు. ఏం చేయాలి? నిన్నటిని కంపేర్ చేసుకోవాలి. ఇవాళ ఇంకా హ్యాపీగా నేను నాలెడ్జ్ నేర్చుకున్నానా అంటే ఆల్వేస్ నువ్వు ఎప్పుడు అడ్వాన్స్ అవుతూ ఉండాలి. స్థిరంగా ఉండాలి అనుకోకూడదు. స్థిరంగా అంటే
మళ్ళీ నువ్వు దీంట్లో మనం తప్పుగా అర్థం చేసుకుని స్థిరంగా ఉండేది అంటే భక్తిలో స్థిరంగా ఉండాలి, కానీ ఇప్పుడు అడ్వాన్స్ అవుతూ ఉండాలి. నిన్నటి కంటే నీ కాన్షియస్ అడ్వాన్స్ అవ్వాలి. ఓకే, నేను 16 రౌండ్లు వెళ్తాను, ఇంక చాలు అనుకున్నావు అనుకో, కొన్ని రోజులకి ఏమవుతుంది, మాతో ఏం చెప్పారు, నాకు అప్పుడప్పుడు రౌండ్స్ మిస్ అవుతాయని చెప్పారు. మిస్ అవుతున్న రౌండ్స్ అంటే నీ యొక్క పతనం అనమాట. ఎందుకంటే నువ్వు అక్కడ మెచ్యూరిటీ వచ్చేసింది నీకు. అంటే ఒక లెవెల్, నేను 16 రౌండ్స్ అలా ఎప్పుడు ఎవ్రీ టైమ్ నువ్వు. అందుకని మీకు స్టార్టింగ్లో రాగానే ఒక మాల ఇచ్చేసి మీరు 16 రౌండ్లు జపం చేశారని ఎప్పుడు చెప్పానా మీకు? చెప్పానా? చెప్పను, అస్సలు చెప్పను. ఒక్క రౌండ్ జపం చేయమని చెప్తా. 16 రౌండ్స్ నీకు చేసే ఓపుకున్నా కానీ నీకు చేయనివ్వను. ఒక్క రౌండ్ జపం చేయి. 5 నెలలు 6 నెలలు ఒక రౌండ్ జపం చేసిన తర్వాత 2 రౌండ్స్, 3 రౌండ్స్, 4 రౌండ్స్, 5 రౌండ్స్, అలా అడ్వాన్స్ అవుతూ ఉండాలి. ఒకేసారి వచ్చేసి తిలకం పెట్టేసుకుని, గుండు కొట్టించేసుకుని, దోతి వేసేసుకుని, శాప్రాన్ వేసేసుకుని 5వ రోజు, 6వ రోజు, 10వ రోజు, 14వ రోజు, 15వ రోజు మహాభక్తుడు, పరమ భక్తుడు. 32వ రోజు ఏమవుతుంది, ఇవన్నీ తీసేసి మళ్ళీ బయటికి వెళ్ళి భౌతికంగా జీవిస్తాను. ఎందుకు? నువ్వు ప్రలోభ అయిపోతావు అక్కడ. నువ్వు అక్కడ ఏమవుతావు, మెటీరియల్ నువ్వు అంటే దీన్ని హెవీగా చేసేయడం వల్ల నీలో ఏమవుతుందంటే ఒక్కసారి ప్రకంపనలు స్టార్ట్ అయిపోతాయి. భక్తి పట్ల డిటాచ్మెంట్ పోయి అటాచ్మెంట్ వచ్చేస్తుంది. భౌతికమైన దాని పట్ల అటాచ్మెంట్ వచ్చేసి భక్తి పట్ల డిటాచ్మెంట్ వచ్చేస్తుంది. అందుకే స్లోలీ చిన్నగా భక్తిలో అడ్వాన్స్ అవ్వాలి. ఒకేసారి అన్ని స్పాంటేనియస్గా చేసేయకూడదు. ఒక నీట్గా స్లోగా వెళ్ళాలి ప్రాసెస్లో. ఒక కాన్స్టిట్యూన్స్ లెవెల్ లాగానే నాకు వచ్చేసింది, ఐఎమ్ సో హ్యాపీ అన్నాడు. నాలెడ్జ్ కూడా ఎప్పుడు ఎవ్రీ టైం తీసుకుంటూ ఉండాలి. నువ్వు ఎవ్రీ టైం ప్రతిరోజు నాలెడ్జ్ తీసుకుంటూ ఉండాలి. ఒక లెవెల్ రాగానే నేను చాలా గొప్ప అయిపోయాను, నేను అన్ని చదివేశాను. నో ఎవ్రీ టైం భగవద్గీత, చైతన్య చరితామృత 3 టైమ్స్లో 3 టైమ్స్ చదువుతూ ఉండాలి. జపం చేస్తూ ఉండాలి. ప్రతినిత్యం నిన్ను ఎప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడు నువ్వు అడ్వాన్స్ అవుతూ ఉండాలి అనమాట. పతనం అదే నీకు చెప్పా కదా, ఒక స్థిరమైన సిచ్యువేషన్స్ రాగా నీ యొక్క పతనం ఏమవుతుంది, ఫాల్ డౌన్ అయిపోతుంటావు. ఫాల్ డౌన్ అయినప్పుడు గురువు పాదాలు గట్టిగా పట్టుకుంటే, అందుకనే సాధు సంఘంలో నువ్వు ఉంటే నిన్ను పతనం కానివ్వరు. నాకు బాగాలేదులే ఇవాళ, నేను రానులే అన్నావు అనుకో, ఎట్లా గట్లా నడుచుకుంటూ వెళ్దాంలే, మాటలు చెప్పుకుంటావు, ఓకే అది వెళ్దాంలే, ఏమైంది బాగుంటుంది కదా అని చెప్పి నిన్నేం చేస్తారు, పతనం కానివ్వకుండా, కృష్ణుడికి దూరం కానివ్వకుండా సాధు సంఘం వల్ల ఏం చేస్తారు. ఇప్పుడు ఆయన కూర్చున్నారు, నేను ఆయన చాలాసార్లు చూశాను, ఆయన వెనకాల కూర్చున్నాను, ఆయన క్లాసులు చాలాసార్లు చూశాను, వస్తుంటారు రెగ్యులర్గా. సమ్ టైమ్స్ ఆయన మిస్ అవుతారు. అదే ఆయనకి మంచి ఫ్రెండ్ ఉన్నాడు ఇక్కడ, ఎవరన్నా ఎక్కడున్నారా నువ్వు, ఏం చేస్తారా, ఊరికే మీ ఏజ్ ఫ్రెండ్ ఎవరు ఉన్నారు అనుకో, ఏం చేస్తారా బయట, ఇట్లా క్లాస్ జరుగుతుందిరా అంటారు. టక్కున ఏం చేస్తారు, మీరు వస్తారు. అంటే ఈ సాధు ఫ్రెండ్స్, నీ అసోసియేషన్, నీకు మంచి ఫ్రెండ్స్ సర్కిల్ని ఏర్పరచుకున్నావు ఇక్కడ. అది మెటీరియల్గా కాదు, స్పిరిచువల్గా నువ్వు మంచిగా ఏర్పరచుకున్నావు అనుకో, నిన్ను భక్తికి దగ్గర చేస్తారు, నిన్ను పతనం కానివ్వకుండా చూస్తారు. ప్రతీక్ష, పేషెన్స్ ఉండాలి. ఇప్పుడు నువ్వు ఒక కొబ్బరికాయ కొట్టేసావు, నీ కోరిక తీరలేదనుకో, ఏమవుతావు, అష్టలక్ష్మి గుడికి వెళ్ళిపోతావు. అలా కాదు, కొంచెం పేషెన్స్ ఉండాలి, ప్రతీక్ష చేయాలి భగవంతుడి కోసం. నీకు అంత ఓపిక ఉండాలి. అలా నువ్వు ఓపిక లేకుండా జమ్మని దూకెత్తాను, ముందుకెళ్ళిపోతాను, అది మొత్తం పేషెన్స్ ఉండాలి. నాలెడ్జ్ తీసుకోవడానికైనా, నాలెడ్జ్ని మనం అప్లై చేయడానికైనా పేషెన్స్తో, ఓపికతో డీల్ చేయాలి. ఇవన్నీ సరిగ్గా చేస్తే నీలో మంచి ప్రకంపనలో ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. దాని ద్వారా నువ్వు చాలా హ్యాపీగా ఉంటావు. ఇది షరతులు లేని ప్రేమకి ఇండికేషన్స్ ఇది సెకండ్ వన్. ఇది మొట్టమొదటి కోరికలో ఇవన్నీ భాగాలన్నమాట. రెండో కోరిక కోరుతాడు, ఏమని, కృష్ణ భక్తుల యొక్క సాంగత్యం నాకు ఉండాలి అని కోరుకుంటాడు. కృష్ణ భక్తుల యొక్క సాంగత్యం, ఎప్పుడైతే భగవంతుడి యొక్క భక్తులతో నువ్వు సాంగత్యం కోరుకోవాలంటే ఆ భక్తుల్ని ఎప్పుడు డిగ్రేడ్ చేయకూడదు. ఇది బాగా గుర్తుపెట్టుకోడు. అంటే భక్తులు ఎలాగైనా ఉండొచ్చు, వాళ్ళు
వాళ్ళకు ఉండేటువంటి లక్షణాలు ఏ విధంగా ఉండొచ్చు. ఇప్పుడు గోపాల ప్రభు ఉన్నారు, లేదంటే వెంకయ్య ప్రభు ఉన్నారు, వాళ్ళు ఎలాగైనా ఉండొచ్చు. వాళ్ళని ఎప్పుడు డీగ్రేడ్ చేయకూడదు. డీగ్రేడ్ అంటే పెద్దవాళ్ళు మీకు ఏదో అంటే మీరు చేస్తారని కాదు, ఓకే, మీకు ఇన్స్ట్రక్షన్స్ చెప్తున్నాను. అలా చేయటం వల్ల భౌతికంగా కాదు, ఆధ్యాత్మికంగా వాళ్ళని డీగ్రేడ్ చేయడం వల్ల అంటే సీక్వెన్స్ చెప్తుంది వాళ్ళని ఆటోమేటిక్గా చంపేసినట్టు అంట. వాళ్ళని డీగ్రేడ్ చేయడం వల్ల నీకేమి రాదు, నీకేమొచ్చు నీకు అప్పుడు కుమార్ ప్రభు అన్నారు నేను వాళ్ళ అని అన్నాం అనుకోండి, అలా ఆటోమేటిక్గా మనం అట్లా డీగ్రేడ్ చేయడం వల్ల వాళ్ళని మనం వచస్ ద్వారా అంటే వాక్కు ద్వారా మనం చంపేసినట్టు. అది చాలా అపరాధం. భక్తుల సాంగత్యంలో ఇది మెయిన్ ఇన్స్ట్రక్షన్. నీకు వచ్చినా రాకపోయినా నువ్వు ఎప్పుడు హ్యూమిలిటీతో ఉండాలి, వినయంతో ఉండాలి. అలా లేకపోతే అలా డీగ్రేడ్ చేయడం వల్ల వాళ్ళని అది మంచిది కాదన్నమాట. అందుకే భక్తుల సాంగత్యం చాలా కేర్ఫుల్గా చేయాలి. అందుకే ఏం చెప్తానంటే జీవి గోస్వామి కూల్ చాంట్ కూల్ డీల్, జీవి గోస్వామి యొక్క ఇన్స్ట్రక్షన్ ఇది. ఆయన ఏం చెప్తారంటే భక్తుల సాంగత్యం చేయదలుచుకుంటే చేయదలుచుకుంటే ఈ 2 ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవ్వాలి. డీల్ చేసే విధానం భక్తులతో మీకు చెప్తున్నాను. భక్తులతో డీల్ చేసే విధానం కూల్గా డీల్ చేయాలి. మనకి తెలుసుకోవాలి అనే తపనతో డీల్ చేయాలి. అండ్ కూల్ చాంట్, అగ్రెసివ్ చాంట్ కృష్ణ కృష్ణ హరే రామ్ 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 హరే కృష్ణ 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 రామ్ 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 హరే కృష్ణ. ఎంత ప్రశాంతంగా ఉంది. కూల్ చాంట్, ప్రశాంతమైన జపం నిన్ను భక్తుల యొక్క సాంగత్యంలో ఆల్వేస్ ఉంచేలా చేస్తుంది. కూల్ డీల్. ఒక భక్తురాలు నువ్వు 100 సంవత్సరాలు జపం చేయొచ్చు, కానీ 100 సంవత్సరాల నుంచి జపం చేసినప్పటికీ ఒక్కసారి కొత్తగా వచ్చిన వ్యక్తి హరే కృష్ణ అంటే హీజ్ ఆల్సో వైష్ణవ. అతన్ని హార్ష్గా ఏంటిది వాళ్ళు పిలిచేయండి ఎలా చేసేయండి అలా మనం బాధించకూడదు. అది కూల్ డీల్ చేసేటప్పుడు అసలు నీకు అవసరం లేదు. నువ్వు ఎదుటి వ్యక్తితో ఎవరితో ఏదైనా చెప్పాలనుకుంటే నువ్వు ఒకళ్ళు వినకపోయినా వాళ్ళు ప్రశాంతంగా అమ్మా ఇలా చేస్తే బాగుంటుంది, కృష్ణుడు హ్యాపీగా ఉంటారు అని కూల్ డీల్ చేయాలి. అలా కాకుండా కూల్ డీల్ చేయకుండా వాళ్ళని కష్టపెట్టాలని, లేదంటే నీ యొక్క ప్రౌడ్తో, నీ అహంకారంతో నాకు అదొచ్చు నాకు ఇదొచ్చు నేను ఇన్ని సంవత్సరాలు చేస్తాను నేను పెద్ద పరమభక్తురాలు అన్నావు అనుకో, అది నీకు పతనం చెందుతావు. ఎవ్రీ టైమ్ నీకు పతనానికి దారితీస్తుంది. కూల్గా ఉండలేవు. అందుకనే భక్తులతో అసోసియేట్ అవ్వాలి అంటే అందుకే సుధామ ఈ కోరుకున్నారు. కూల్ డీల్, కూల్ చాంట్. జీవ గోస్వామి యొక్క ఇన్స్ట్రక్షన్స్. దిస్ ఈస్ నాట్ మై ఇన్స్ట్రక్షన్. జీవ గోస్వామి అంటే భక్తి సిద్ధాంత సరస్వతి మాల్ ఆచార్యస్ యొక్క వర్డ్స్ ఇవి. అందుకే జ్ఞానం చాలా ఇంపార్టెంట్. స్పిరిచువల్ నాలెడ్జ్ అంత ఈజీగా, అందుకే జీవే దయ ఉండాలి. ఇప్పుడు కాకి ఉంది, ఎక్కడ చెత్త ఉంటుందో అక్కడికి వెళ్ళి అరుస్తూ వాళ్తూ ఉంటుంది. అది తేనెటీగా ఉంది, ఎక్కడ మధురం ఉంటుందో అక్కడికి వెళ్ళి తేనె సంగ్రహిస్తూ ఉంటుంది. నువ్వు తేనెటీగలా ఉంటావా కాకిలాగా ఉంటావా? అలా కాదు. నువ్వు ఎలా ఉంటావు? భక్తులు ఎలా ఉండాలి? తేనెటీగలాగా ఉండాలా కాకిలాగా ఉండాలా? ఎక్కడ చెత్త కావచ్చు వెళ్ళి అది కాకిలాగా వెళ్తావా? లేదా తేనెటీగలాగా ఎక్కడ తేనుందో, ఎక్కడ మాధుర్యమైన ఆ ప్రేమ, ఆ తేనె కోసం తేనెటీగ ఎప్పుడు వెళ్తుంది. తేనెటీగలో జీవించాలి, కాకిలాగా కాదు. భక్తులు ఎప్పుడు ఎలా ఉండాలి? దయ. ఈ దయ ఎలా ఉండాలంటే కాకిని తేనెటీగని ఈ రెండింటిని ఒకే విధంగా చూడాలి. మళ్ళీ ఈ కావు చెత్త దగ్గరికి వెళ్తానే కాకి అని కొట్టకూడతాడు. రెండింటిని ఒకే విధంగా చూడాలి. నో చేంజెస్. స్టార్టింగ్లో ఉండే భక్తుడిని, సీనియర్ డివోటీని ఇద్దరిని ఒకే విధంగా. వీళ్ళందరూ వైష్ణవులు, కృష్ణుడి యొక్క పార్షులు, వీళ్ళందరూ పార్షుదులు, వీళ్ళు చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి అని చెప్పి సుధామ తన యొక్క డిజైర్స్గా భగవంతుని కోరుకుంటారు. ఊరికే మనకి 3 కోరికల్లో కనిపించవచ్చు, ఇంకా చాలా చెప్పచ్చు.
పార్ట్ 3 కూడా చెప్పచ్చు, బట్ మనకు అంత టైం లేదు. సో దిస్ ఈజ్ ద ఎసెన్స్ సుధామ యొక్క 3 కోరికలు అండ్ కర్మయోగంలో ఉండేటువంటి కూల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవి. ఓ గొప్ప బాహువులు గల అర్జున, ఈ విధముగా భౌతికమైన ఇంద్రియముల కంటేను, మనసు కంటేను, బుద్ధి కంటేను ఆత్మ అతీతమని ఎరిగి అత్యున్నతమైన ఆధ్యాత్మిక బుద్ధిచే ఉన్నతమైన ఆధ్యాత్మిక బుద్ధి. ఎప్పుడైతే మన యొక్క నాలెడ్జ్, మన యొక్క బుద్ధి స్పిరిచువల్గా ఉందో, కృష్ణ చైతన్యంలో మన బుద్ధి ఉందో, మనం భగవత్ సంబంధితమైన కోరికలు కోరుకుంటాం. దానివల్ల మన యొక్క మనసు ఇవన్నీ కూడా కాన్స్టెంట్ అవుతాయి. అర్థమైందా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? దిస్ ఈజ్ ద కర్మయోగ. ఓకే, రేపటి నుంచి, రేపు లేదు, ఓకే. శ్రీమద్ భగవద్గీతకి ఆచార్య శిల ప్రభుపాదకి హరిహరి బో. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా? అట్లీస్ట్ అర్థమైందా? బోర్డు చూడకుండా అందరు నా వైపు చూడండి. బోర్డు చూడకుండా సుధామ కోరుకున్న 3 కోరికలు ఏంటి? బోర్డు చూడకండి, నా వైపు చూడండి. సుధామ కృష్ణుని 3 కోరికలు కోరుకున్నారు. ఆ 3 కోరికలు ఏంటి? ఓకే, ఒకటి చెప్పారు, 2, 3 అర్థం కలదా? మీరు చెప్పండి. 2వ కోరిక ఏంటి? చెవులు వచ్చారు. ఓకే, వావ్, ఎక్సలెంట్. మీరు చెప్పండి చంద్రమాత. 2వ కోరిక ఏంటి? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. మాత తులసి మాత 3rd వన్ ఏంటి? 3వ కోరిక ఏం కోరుకున్నారు? నో, రాంగ్. మీరు చెప్పండి. 3వ కోరిక ఏంటి? జీవదయ. అందుకే క్లాస్ వినాలి. జపం చేయకూడదని ఎందుకు చెప్తానంటే, క్లాస్ వినేటప్పుడు ఇది కూడా శ్రవణమే, అందుకే జాగ్రత్తగా వినాలి. 3 కోరికలు కోరుకున్నారు. మొదటి అన్కండిషనల్ లవ్, అంటే షరతులు లేని ప్రేమ, మొట్టమొదటి కోరిక. 2వ కోరిక ఎప్పుడు భక్తుల యొక్క సాంగత్యం. 3వ కోరిక జీవుల పట్ల, భగవంతుడు అంశలైనటువంటి 84 లక్షల జీవజాతి పట్ల ఒకే రకమైన దయని ప్రసాదించమని కోరుకుంటారు. ఈ 3 కోరికల్లో అన్కండిషనల్ లవ్ మొదటి దాంట్లో 14 శాఖలుగా ఆచార్య సెపరేట్ చేస్తారు. అంటే మనం ఇప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఈ 14 రూపేణ మనం భగవంతుడి యొక్క ప్రేమని చెక్ చేసుకోవాలి. మనలో ఉండేటువంటి స్థిరంగా ఉన్నామా, ప్రకాశవంతంగా ఉన్నామా, ప్రజ్ఞ తీసుకుంటున్నామా, ప్రహాడ్ పెట్టుకున్నామా. ప్రహాడ్ ఏంటి? ఈ అరిషడ్ వర్గాలు మనల్ని బోధర్ చేస్తున్నాయా, సోదెట్టుకుంటూ కూర్చున్నామా, గుళ్ళోకి వచ్చామా, జపం చేయడం అనేసి సోదెట్టుకుంటూ కూర్చుని, ఇలా కాదు. మనకి అరిషడ్ వర్గాలు మనకి ఒక బార్డర్లో పెట్టుకుని గుడికి ఎందుకు వస్తాం? నాలెడ్జ్ తీసుకోవడానికి. అసలు ఆచార్యస్ కట్టిన ఈ మండపాలు ఎందుకో తెలుసా మీకు? ఎత్తైన గోడలు, ఎత్తైన ఇవన్నీ ఎందుకు పెడతారు? ఇక్కడ కూర్చుని హరికథ విని వెళ్ళడానికి. జపం ఇంట్లో చేయాలి. జపం అనేది 9 ఫినిష్ చేసేయాలి. 16 రౌండ్స్ అయినా, ఎన్ని రౌండ్స్ అయినా 9 మా ఆచార్య చెప్తారు. పొద్దున్న ఉదయాన్ని చేసే జపం చాలా శక్తివంతమైంది. ఉదయం చేసే జపం చాలా శక్తి, చాలా ఎనర్జీ ఇస్తుంది. మార్నింగ్ మనం తీసుకునే ఆలోచనలు కానీ, ఎందుకంటే అది మంచి శక్తిని ఇస్తుంది మనకి. ఊరికే మిగిలిపోయిన రౌండ్స్ ఏదో అలా తిరుగుకుంటా, రోడ్ల మీద తిరుగుకుంటా అట్లా చేయకూడదు. జపం అనేది ఒక చోట కూర్చుని స్థిరంగా ఇంటి దగ్గర కూర్చుని నీట్గా ఆర్ట్ ఆఫ్ చాంటింగ్, ఎలా జపం చేయాలనేది ఒక పుస్తకమే ఉంది. మహానంద ప్రభు రాస్తారు. అది బృందావనంలో ఉంటారు. ఓకే, అర్థమైందా మీకు అందరికీ? అర్థమైందా? ఈ విధంగా సుధామ కోరుకుంటారు. భక్తుల యొక్క కోరికలన్నీ కూడా ఆధ్యాత్మికంగానే ఉంటుంది. ఎందుకంటే బుద్ధి ఆధ్యాత్మికంగా ఉన్నప్పుడు కోరిక కూడా ఆధ్యాత్మికంగానే ఉంటుంది. అవి కృష్ణ 100% తీరుస్తారు అన్నమాట. అస్సలు నో అనరు. ఈ సుధామ ఇంటికి వెళ్తారు. సుధామ ఇంటికి వెళ్ళినప్పటికీ అతని భార్య ఏదైతే కోరుకుందో అవన్నీ అక్కడ ఉంటాయి. ఎందుకంటే లక్ష్మి అక్కడ వశమైపోయారు ఆయనకి, సుధామకి. అందుకనే అవన్నీ అడగకుండా కూడా అవన్నీ వచ్చేస్తాయి మన దగ్గరికి. కావాలని కోరుకుంటే కూడా ఇవ్వండి, అడగకుండా వచ్చేస్తాయి. పెద్ద పెద్ద భావంతులు ఇవన్నీ వచ్చేసి సుధామ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ విన్నందుకు, ఇంత ప్రశాంతంగా మీరు కూర్చున్నందుకు. ఎందుకంటే మనసుని కంట్రోల్ చేయడం చాలా కష్టం, మనం పరిగెడుతూ ఉంటుంది మనసు ఎప్పుడు. ఓకే, థ్యాంక్ యూ. రేపు ఎల్లుండి క్లాస్ లేదు, మళ్ళీ మండే.
మండే నుంచి మళ్ళీ కంటిన్యూషన్ క్లాసెస్. రేపు సెమినార్ ఉంది, రాజమండ్రి వెళ్తున్నాము, అక్కడ కొంచెం క్లాసెస్ ఉన్నాయి. ఓకే, హరే కృష్ణ.